క్రికెట్ ఆసియా కప్ 2025 కంటే ముందే జరిగిన హాకీ ఆసియా కప్ లో భారత్ అదరగొట్టింది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరిన హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో పటిష్ట దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 4-1తో ప్రత్యర్థిని మొట్టి కనిపించింది. దీంతో 4వ సారి హాకీ ఆసియా కప్ టైటిల్ సాధించింది. 8 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా హాకీ ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించింది. లీగ్ దశలో తిరుగులేని ఆధిక్యంతో ఫైనల్ కు చేరిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరపున దిల్ప్రీత్ సింగ్ 2 గోల్స్ సాధించాడు. సుఖజిత్, అమిత్, రోహిదాస్ చెరో గోల్ కొట్టారు. మొత్తంగా నిర్ణీత సమయంలో భారత్ 4 గోల్స్ సాధించింది. దక్షిణ కొరియా కేవలం 1 గోల్కి పరిమితమైంది. గోల్ చేయాలని దక్షిణ కొరియా ఆటగాళ్ల ప్రయత్నాలను భారత డిఫెండర్లు చిత్తు చేశారు. 2 గోల్స్ కొట్టిన దిల్ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నిజానికి ఈ టోర్నీ ఆరంభం భారత్ అదే ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సూపర్ 4లో చైనాను 7-0తో చిత్తు చేసింది. ఇక భారత్ జట్టు హాకీ ఆసియా కప్ గెలవడం ఇది 4వ సారి కావడం గమనార్హం. ఇంతకు ముందు 2003, 2007, 2017లో టీమిండియా విజేతగా నిలిచింది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. 2013 ఆసియా కప్ ఫైనల్లో భారత్ను 4-3 తేడాతో ఓడించి టైటిల్ గెలవకుండా అడ్డుకుంది కొరియా. ఇప్పుడు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మరోవైపు ఈ విజయంతో భారత్ 2026లో జరగనున్న ప్రపంచ హాకీ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ చారిత్రక విజయంపై తెలుగు రాష్ట్రాల భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ పై ఇంతటి ఘన విజయం సాధించడం దేశం గర్వించదగ్గ క్షణమన్నాడు. ఈ విజయం కేవలం హాకీ జట్టుది మాత్రమే కాదని యావత్ భారతదేశానిదని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 8 ఏళ్ల తర్వాత కొరియాపై గెలిచి టైటిల్ సాధించడం భారత హాకీలో గర్వించదగ్గ మైలురాయిగా పేర్కొన్నాడు. యువ క్రీడాకారులకు ఈ విజయం పట్టుదలకు, కృషికి నిదర్శనంగా నిలుస్తుందంటూ ప్రశంసలు గుప్పించారు.